ఈ సమయంలో మన మధ్య ఉన్న దైవజనులు సైమన్ గారు వచ్చి మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని దాసులు మన మధ్యకు వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇంతవరకు పాస్టర్ గారు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఎన్నో దేవునికి మహిమకరంగా నడిపించారు. ఒక మాట నేను శ్యామ్ సుందరరావు గారు చెప్పి నేను ముందు సాగిపోతాను. నిజంగా ఎంతో ప్రేమ గలవారు. అయ్యగారిలో చూసింది యథార్థత. ఈ అవకాశం నాకు ఇలా దొరికిందంటే అది దేవుని కృపనే, అది చెప్పుటకు సందేహం లేదు. ముఖ్యంగా శ్యామ్ సుందర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను, సంఘస్థులకు వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో నాయకులు ఉన్నారు, విల్సనయ్య గారికి, ఇక దైవజనులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా టీం ఇక్కడ ఉన్న అందరికీ, ఎస్పెషల్లీ కార్మిక నగర్లో ఉన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కొంచెం పెట్టండి, 1 పాయింట్ పెట్టాను. పరమ తండ్రి, దయగల దేవా, కృపగల దేవా, ఈ బంగారు పాలు స్తుతి స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభు తండ్రి, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభు. తండ్రి నీకు వందనాలు. ఈ కార్మిక నగర్లో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్న దేవుడవు ప్రభు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభు, నీకు వందనాలు. కనుకనే ఈ రీతిగా సభ బట్టి స్తుతిస్తున్నాను ప్రభు, నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు అయ్యా. ఇక్కడ బస్తీ అందరితో మాట్లాడు, ప్రయాణికులతో మాట్లాడు అయ్యా. తండ్రిని అయ్యా, నీ ఆత్మకార్యం బలంగా చేయమని ప్రార్థిస్తున్నాను. మీరే మైం పొందాం ప్రభు. నన్ను మరుపరచండి అయినా, నన్ను మరుపరచండి. మీరు మాట్లాడండి ప్రభు. నీ స్వరము గొప్పదినైనా, నీ మాటలు గొప్పవి ప్రభు. నువ్వు ఆకాశమా కలుగు అంటే ఆకాశం కలిగిందినైనా, నువ్వు సృష్టికర్తవు ప్రభు. మాట్లాడు, మాతో మాట్లాడు అయ్యా. తండ్రి, మా అందరితో మాట్లాడు, సాయం చేయి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆనాడు గొర్రెల కాపర్లు రాత్రి వేళ గొర్రెలు కాస్తున్న సమయంలో దూత వస్తాడు. దూత వచ్చి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నానంటాడు దూత. ఎవరికి? ప్రజలందరికీ, మనందరికీ. వార్త ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే సంతోషం ఇస్తుంది, కానీ యేసు పుట్టక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యం వింటున్న నీకు కూడా అది ఎంతో శుభవర్తమానమై ఉన్నది. దూత అంటాడు, మీకు శుభవర్తమానము, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము నీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు గనక, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు గనక ఆ దావీదు పట్టణంలో సంతోషము. ఏ పట్టణంలో రక్షకుడు ఉంటాడో, ఏ కుటుంబంలో రక్షకుడు ఉంటాడో, ఏ వ్యక్తిలో రక్షకుడు ఉంటాడో, ఏ కుటుంబంలో రక్షకుడు జన్మిస్తాడో ఆ కుటుంబానికి ఆనందం అండి. గట్టిగా చప్పలు కొడదాం. రక్షకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆనందం. రక్షకుడు రక్షిస్తాడు. ఏ పట్టణంలో రక్షకుడు ఉంటాడో ఆ పట్టణానికి ఆనందం. ఏ కుటుంబంలో రక్షకుడు ఉంటాడో ఆ కుటుంబానికి ఆనందం. ఈ రక్షకుడు పుట్టాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆదికాండంలో 3వ అధ్యాయం 15లో రాయబడి ఉంది. రక్షకుడు పుడతాడని. అక్కడ దేవుడు మానవుణ్ణి మోసం చేసిన అపవాదితో మాట్లాడుతున్న మాట, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తానంటాడు దేవుడు సాతానుతో, అపవాదితో. ఇక్కడ చూస్తే అపవాది సంతానం ఏమిటి, స్త్రీ సంతానం ఏమిటి అని గుర్తించాలి. మొట్టమొదటి మానవుడు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు అవ్వ గర్భము ధరించింది. అవ్వ కయ్యూను కన్నది. కయ్యూను స్త్రీ సంతానం కాదు.
ఆల్రెడీ పాపము భూలోకంలో ప్రవేశించింది కనుక ఆ ఆదాము కనిన కుమారుడు కయ్యూను అపవాది సంబంధి, క్రీస్తు సంతానం కాదని గుర్తించాలి. దాని తర్వాత యేసు ప్రభువు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా ప్రవచిస్తాడు. ఏం ప్రవచిస్తాడంటే, ఇదిగో ఒక సూచన, కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కంటుంది, ఆ కుమారుడు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు బెత్లెహేంలో దావీదు పట్టణంలో పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది. ఆయన వస్తాడు, రక్షకుడు యేసు ప్రభువారు పుడతాడు అని, ఆయన లోకానికి వస్తాడు, భూలోకానికి వస్తాడని 700 సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాటి నాయకులు ఎవరైనా ఒక ప్రాంతంకి వస్తే ఒక నెల ముందు లేదా ఒక సంవత్సరం ముందు చెప్తారు, లేదా అంటే 2, 3 లేదంటే 4, దానికి మించి ఉండదండి. ఎందుకంటే ప్రతి నాయకుని లైఫ్ టైము 5 సంవత్సరాలు మాత్రమే. కానీ యేసు ప్రభువారు బెత్లెహేంలో ఆ దావీదు పట్టణంలో పుడతాడని 700 సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది. దావీదు పట్టణమందు ఆయన పుడతాడు. ఎలా పుడతాడు? కన్యకకు పుడతాడు. అదే చూస్తే మత్తయి అంటాడు, మత్తయి తన సువార్తలో రాస్తాడు, పరిశుద్ధ గ్రంథంలో దూత వచ్చి అంటాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకు. తను భయపడుతుంటాడు. ప్రదానం చేయబడింది, యోసేపుకు ప్రదానం చేయబడింది. భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఇద్దరు కళ్ళకు ముందే మరియమ్మ గర్భం ధరించింది, వదిలేయాలని ఆలోచన ఉన్నాడు. ఆ టైంలో దూతొచ్చి అంటాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకు. ఎందుకు తెలుసా? ఆమె గర్భం ధరించింది మామూలు కాదు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. గట్టిగా చెప్పలు కొడదాం, అందరం గట్టిగా చెప్పలు కొడదామండి. యేసు ప్రభువారు పుట్టింది ఎలా? అది అద్భుతము. మానవుని జ్ఞానానికి అది ఎంత మాత్రము దరికిరాదండి. ఎంతో అద్భుతము. యేసు ప్రభువారు పుట్టింది పరిశుద్ధాత్మ వలన కన్యకకు యేసు ప్రభువారు జన్మించినట్లు పరిశుద్ధ లేఖనములు చెరవేస్తున్నాయి. ఆ దూత అంటాడు యోసేపుతో, నీకు తెలుసా యోసేపు కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని యెషయా ప్రవచించాడే. ఆ ప్రవచన ప్రకారము నీ భార్య అయిన మరియా గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే స్త్రీ సంతానము. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎంత మాత్రము ఎక్కడ చూసినా ఏ పాపము కనబడదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపం చేయలేదు, పాపము చేయజాలడు. ఆయనలో ఏ మాత్రం పాపం లేదు. ఏకైకవాడు ఒక్కరు. అందరూ జన్మించారు కానీ ప్రతి జన్మలో పాపం ఉంది. కానీ యేసు ప్రభువు జన్మలో పాపము లేదు. ఆయన కన్యకకు జన్మించాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు అని గుర్తించాలి. ఈ జన్మ యేసు ప్రభు జన్మ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆది కాండంలో రాయబడింది. యేసు ప్రభువు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఎందుకు బ్రదర్ పరిశుద్ధుడు అంటే ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన ప్రవక్తన పరిశుద్ధము, ఆయన చూపు పరిశుద్ధము, ఆయన మాట పరిశుద్ధము, ఆయన తలంపులు పరిశుద్ధము. మానవుడు సగటున రోజుకి 60,000 నుండి 80,000 వరకు తలంపు తలుస్తాడు. ఎన్నో ఆ 60,000 తలంపుల నుండి 80,000 వాళ్ళ తలంపుల వరకు ఎన్నో పాపపు తలంపులు ఉంటాయి. కానీ యేసు ప్రభువులో ఏ మూల చూసినా ఏ తప్పు కనబడదని, ఏ ఆలోచనలు కూడా అపవిత్రత కనబడదు. యేసు ప్రభువు ఎవరంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవునికి చప్పలు కొడదామా? గట్టిగా చప్పలు కొడదామని గట్టిగా. వాడు అంటాడు, ఆది కాండంలో అంటాడు, 3వ అధ్యాయం 15లో అంటాడు, అతను స్త్రీ సంతానం యేసు ప్రభువారు అపవాది యొక్క తలపై కొడతాడు, నీవు నడిపి కొడతావని
రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువారి యొక్క మరణం గురించి రాయబడి ఉంది. ఇక చూస్తే దూత వచ్చి యేసుతో అంటాడు, నీ భార్యను చేర్చుకో, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్తూ అంటాడు. యేసు అని పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు అంటాడు దూత యోసేపుతో. తన ప్రజలను వారి పాపము నుండి తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి రక్షణ ఇవ్వాలంటే రక్తము చిందించబడాలి. ఏం చిందించబడాలండి? రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న అందరి కొరకు రక్తము చిందిస్తాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు గురించి ప్రవచనపడింది. నువ్వు ధన్యురాలవు. ఈ వార్త వింటున్నావంటే నీవు ధన్యురాలవు. యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు బ్రదర్? నీ పాపము నుండి రక్షించాలని. ఆయన ఎవరు అంటే రక్షకుడు. యేసు ప్రభువారు ఎవరంటే రక్షకుడు. ఎక్కడి నుంచి రక్షించాలి? మానవ సమస్య ఏంటి? ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఒకటి భయంకర సమస్య ఏం తెలుసా అండి? పాపము. ఈ పాపము నుండి విడుదల ఇచ్చేవాడు ఒక్కడు. ఎవరంటే యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏం చేశాడండి? ప్రాణము పెట్టి రక్తం కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందండి. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది. అది అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15లో పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడి ఉంది, మరణ బలము గలవానిని అనగా అపవాదిని నశింపజేయడానికి ఆయన జన్మించాడు. అంత మాత్రమే కాకుండా మానవులకి భయం ఉంది. ఏం తెలుసా అండి? భయం. ఏం భయం తెలుసా? మానవుడికి భయము. మరణం అంటే భయము. మరణం అనే దాస్యంలో ఉన్నాడు మానవుడు. ఈ మరణము, ఈ నరకము నుండి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివయ్యాడు. ఆ దేవాదేవుడు సృష్టికర్తైన దేవుడు ఈ భూలోకంలో ఎందుకు జన్మించాడు? వాక్యమైన దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో ఎందుకు నివసించాడు? ఎందుకు జన్మించాడంటే మానవునికి ఉన్న భయము. ఏం భయం అంటే మరణము, నరకము అనే మరణము అనే ఆ భయము నుండి, ఆ దాసత్వం నుండి యేసు ప్రభువారు విడుదల ఇవ్వడకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాడు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడదామండి గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు నీ కోసం జన్మించాడు. యేసు ప్రభువారు మన కోసం జన్మించాడు. యేసు ప్రభువారు ఈ మానవులందరి కొరకు జన్మించాడు. ఎందుకు బ్రదర్? ఎందుకు జన్మించాడంటే నరకం అనే మరణం నుండి తప్పించడానికి ఆయన జన్మించాడు. జీసస్ క్రైస్ట్ born to die for our sins so that he save from hell అండి. యేసు ప్రభువు ఎందుకు జన్మించారు? మన పాపము కొరకు, మానవుల పాపం కొరకు ప్రాణం పెట్టి ఆ పాపము నుండి విడుదల ఇవ్వడానికి ఆయన జన్మించాడండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ దేవాదేవుడు భూలోకం రావడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. దేవునికి లోబడ్డాడు. శ్రద్ధ వినండి. అబ్రహాము దేవునికి లోబడినప్పుడు అబ్రహాముతో అంటాడు దేవుడు, అబ్రహామా, భూమి మీద ఉన్న సమస్త వంశములను నీ సంతానం ద్వారా నేను దీవిస్తా అంటాడు. ఎవరు ఆ సంతానం అంటే ఆ సంతానం ఎవరో కాదు, యేసు ప్రభువారు. గట్టిగా నమ్మిన గట్టిగా చప్పలు కొడదామండి. భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే నీ వంశం ఉంది, నీ కుటుంబం ఉంది. మైక్ శబ్దం వింటున్నా అందరి వంశాలు ఉన్నాయి. అందరి వంశంలో దీవించడానికి యేసు ప్రభువారు జన్మించారండి. యేసు ప్రభు జన్మించారు. అబ్రహాంతో అంటాడు, అబ్రహామా, నీ సంతానం బట్టి
భూలోకంలో ఉన్న ప్రతి వంశమును దీవిస్తాను. ఆ సంతానము ఎవరంటే యేసుప్రభు వారే. యేసుప్రభు ఎందుకు జన్మించారంటే నిన్ను దీవించడానికి, నిన్ను రక్షించడానికి, నీ పాపము నుండి నిన్ను రక్షించడానికి అని జన్మించాడు. ఆ దూత అంటాడు యోసేపుతో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుప్రభు ఎందుకు జన్మించాడంటే నిన్ను దీవించడానికి ఆయన జన్మించాడు. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి జన్మించాడు ఆయన. మానవుడు కావాల్సిన దీవెన ఏం తెలుసా అండి? కారు, బంగ్లా కాదు. చాలామంది కార్లు, బంగ్లాలు అది ఇది కోరుకుంటారు. దానికైనా గొప్ప దీవెన ఏం తెలుసా? యేసుప్రభు నీ బ్రతుకును మారుస్తాడు. గట్టిగా చెప్పలు కొడదామా అండి? నీ బ్రతుకు మారుస్తాడు, అది గొప్ప దీవెన. నీ మనసు మారుస్తాడు, నీ ఆలోచన విధానం మారుస్తాడు. నువ్వు కోపడుతున్నావా? నీ కోపం నుండి విడుదలిస్తాడు ఆయన. క్షమించలేకపోతున్నావా? క్షమించే మనసు ఇస్తాడు ఆయన. అది దీవెన అండి. కొంతమంది విగ్రహంలాగా కఠినంగా ఉంటారు, దుర్మార్గంగా దుష్టంగా ఉంటారు. వాళ్ళ బ్రతుకును మార్చడానికి యేసుప్రభు జన్మించారు. అది గొప్ప దీవెన అండి, గుర్తించాలి. నీ భర్త నిన్ను ప్రేమించట్లేదా? నీ భర్తను మార్చడానికి ఆయన జన్మించాడు. నీ భార్య నీ మాట వినట్లేదా? నీ భార్యను మార్చడానికి ఆయన జన్మించాడు. నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ పిల్లల బ్రతుకును మార్చడానికి ఆయన జన్మించాడు. నమ్మిన గట్టి చెప్పలు కొడదామా అండి? గట్టి చెప్పలు కొడదామా అండి? దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించడానికి, ఈ మీటింగ్ వచ్చిన నిన్ను దీవించడానికి ఆయన జన్మించాడు. నీ బ్రతుకును, నీ వైఖరిని, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన జన్మించాడండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు అంటాడు అబ్రాహాముతో, అబ్రామా, భూమి మీద ఉన్న సమస్త వంశములను నీ సంతానం ద్వారా దీవిస్తా, ఆశీర్వదిస్తా. ఆ సంతానం ఎవరో కాదు, యేసుప్రభు వారు. నువ్వు అంగీకరిస్తే ఆయన నీ బ్రతుకు మారుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ప్రేమించే మంచి ఇస్తాడు, ఓర్చుకునే మంచి ఇస్తాడు, పక్క వ్యక్తిని, నీ తోటి వ్యక్తిని ప్రేమించే మనసు ఇస్తాడు ఆయన. నీ బ్రతుకుని మారుస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, వెలుగు సంబంధంగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ దేవుడు భూలోకం రావడానికి ఎక్కడ జన్మించాడు తెలుసా అండి? పశువుల పాకలో. ఎక్కడ తెలుసా అండి? పశువుల పాకలో జన్మించాడు ఆయన. ఆయన రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పేరేం తెలుసా? ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నితుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి ఆయన. ఆయన అంత గొప్ప దేవుడు. నీ బ్రతుకును ఆశ్చర్యకరంగా మారుస్తాడు ఆయన. నీ భారాలు మోస్తాడు ఆయన. తండ్రిగా ఆయన నిత్యుడకు తండ్రి. ఆయన ఎందుకు వచ్చాడంటే నీ భారాలు మోయడానికి వచ్చాడు ఆయన. నీ భారాలు తొలగించడానికి వచ్చాడు ఆయన. నీకు నెమ్మది, సమాధానం ఇచ్చడానికి వచ్చాడు ఆయన. నమ్మితే నువ్వు ధనుడు వండి. పశువుల పాకలో జన్మించాడు ఆయన. పశువుల పాకలో జన్మించాడు. తను తాను రిక్తంగా చేసుకున్నాడు. దేవునితో సమానంగా ఉంటూ గొప్ప భాగ్యం నుంచక ఏం చేశాడు? మనుషుని పోలుకగా పుట్టి ఏంటంటే దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందునంతగా యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు చేసే విధేయత చూపించాడు. నమ్మిన గట్టిగా చప్పలు కొడదామా అండి? గట్టిగా చప్పలు కొడదాం. యేసుప్రభు ఎందుకు వచ్చారంటే యేసుప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీ పాపముల కొరకు ప్రాణం పెట్టుడుకు ఆయన వచ్చాడు. అదిగో 2000 సంవత్సరాల క్రితము ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు ఆయన. నీ కొరకు రక్తం చిందించాడు ఆయన. ఆఖరి పొట్టు వరకు రక్తం దాచకుండా సమస్తం దారబోస్తాడు. ఎందుకు బ్రదర్ అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మీటింగ్ వచ్చి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను. ఆయన ప్రేమించాడు కనుకనే ఈ స్వరం వింటున్నావు, ఈ మైక్షతం వింటున్నావు. నువ్వు ఆయన ప్రేమించకపోతే నువ్వు ఏమయ్యేవాడు? నీ బ్రతుకు ఏమయ్యేదో, నీ కుటుంబం ఏమయ్యేదో. ఇలా వింటున్నావు అంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు బిడ్డ. దయచేసి గమనించండి, దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నరకం నుండి తప్పించే ఒకే వ్యక్తి యేసుప్రభువారు. నరకం నుండి తప్పించి పరలోకం ఇవ్వడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరు ప్రాణం పెట్టలేదండి. పాపం కొరకు ఎవరు ప్రాణం పెట్టలే. ప్రాణం పెట్టిన ఒక్క వ్యక్తి యేసుప్రభువారు. అందుకు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు యేసయ్య.
నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవరు కూడా చేయలేరండి. నేను ముగించేస్తున్నాను. ఆఖరిగా చిన్న సంగతి చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఒక స్త్రీ పాపం ద్వారా పట్టబడింది. పాపం చేస్తుంటే పట్టబడింది. అయితే ఆ పాపం చేసింది కనుక ఆమె మరణానికి అర్హురాలని జనులందరూ రాళ్ళతో పట్టుకొని చంపడానికి వస్తుంటే ఆ అమ్మాయి భయపడి పరిగెడుతుంది. పాపం చేసింది కనుక మరణం వెంటాడుతుంది. ఈ అమ్మాయి మరణానికి అర్హురాలు. పాపం చేసింది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అమ్మాయి పరిగెడుతుంది భయంతో. వెనక అందరూ రాళ్ళతో కొట్టి చంపడానికి వస్తుంటే అమ్మాయి పరిగెత్తింది. ఎటు పరిగెత్తాలో తెలవట్లేదు, ఎక్కడ దాక్కోలో తెలవట్లేదు, పరిగెడుతుంది. మరణ భయము. ఈనాడు మానవాళికి వెంటాడుతున్న భయం తెలుసా? మరణ భయము. ఎక్కడ దాక్కోలో తెలీదు, ఎక్కడ స్వేచ్ఛ, ఎక్కడ భద్రత తెలీదు. అమ్మాయి పరిగెడుతుంది. ఆమె ఎక్కడ పరిగెత్తింది తెలుసా అండి? ఆఖరిగా పరిగెత్తి ఎక్కడ దాక్కోవాలో స్థలం లేక పరిగెత్తి చూసింది. తన కళ్ళ ఎదుట యేసుప్రభువారు ఉన్నారు. యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి అలా పడిపోయింది. ఈలోపు మరణం వచ్చింది. అమ్మా, అయ్యా నువ్వు ఏం చేస్తావు? ఈమె పాపం చేసింది. ఈ అమ్మాయి మరణానికి అర్హురాలు. ఎందుకంటే ఈ అమ్మాయి పాపం చేసింది. ఏం చేయమంటావు యేసుప్రభువా, ఏమంటావు నువ్వు అంటే యేసుప్రభువారు అంటారు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదటిగా రాయి వేయనంటే అందరూ పాపం చేశారు, అందరూ వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అమ్మాయి ఒక దగ్గర ఉంది. యేసుప్రభువారు లేచి, అమ్మా నేను ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, ఇక పాపము చేయకు అని ఏం చేశాడు? అమ్మాయిని పంపించాడు. యేసుప్రభువారు దగ్గరనే ఆ అమ్మాయికి పాప క్షమాపణ దొరికింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాప క్షమాపణ లేదండి. నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో మంచి పేరు వస్తుందేమో, కానీ పాపాలు మాత్రం పాపాలు పోవాలంటే అమ్మాయి పరిగెత్తి యేసయ్య పాదాలు ఏదో ఎలా పడిందో, ఎప్పుడైతే మానవుడు యేసయ్య ఎదుగు వచ్చి యేసు ప్రభువా నీ పాపని నా పాపాల కొరికే నువ్వు కలవరశిలలో ప్రాణం పెట్టావు ప్రభువా అని నిజంగా నువ్వు నమ్మి ఆయన పాదాలకు వస్తే దేవుని పాపాలు క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు. నమ్మినవారు గట్టిగా చప్పట్లు కొడదామని గట్టిగా. నేను ముగిస్తున్నాను. ఆనాడు యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆకాశాన్ని భూమికి మధ్యలో ఫ్రేలాడుతూ ఉన్నారండి. ఇప్పటికీ ఆ క్షమాపణ అందుబాటులో ఉంది. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అమ్మాయి ఏ రీతికైతే పరిగెత్తుకుంటూ వచ్చిందో, ఏసే పాదాల మీద పడిందో, ఏ వ్యక్తి అయితే ఈ మీటింగ్లో ఉన్నవారు, ఈ మైక్ శబ్దం వింటున్నవారు ఎవరైనా పర్లేదు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. దారిలో వెళ్తున్న ఎవరైనా సరే దేవుడిని ప్రేమిస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, కుమారుడు, అన్న, చెల్లి, తల్లి, తండ్రి, మీరందరూ ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కొడల దెబ్బలు తిన్నాడు, నీ కొరకు తలపై ముళ్ళ పెట్టించుకున్నాడు. ఆయన నిలువెల గాయాలు నీ కొరకే. నువ్వు చేసిన తప్పుల కొరకు నీకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు. అది గ్రహించి యేసే పాదాల మీద పడితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, శుద్ధునిగా చేస్తాడు, నీతిమంతుడుగా మారుస్తాడు. అంత మాత్రం కాకుండా పరలోకం ఇస్తాడండి. నిజంగా నువ్వు నమ్మితే ధన్యురాలు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడదామండి, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థించుకుందాం. ఏ ఒక్కరు కళ్ళు తెరవద్దండి, కళ్ళు మూసుకుందాం. ఆ దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు, కన్యకకు జన్మించాడు. ఆయన జన్మ అద్భుతము, ఆయన మరణం అద్భుతము, ఆయన పునరుద్ధానం అద్భుతము. ఇది వాస్తవమైనది. ఆయన జననము వాస్తవము. ఈనాటికి ఇంకా చరిత్రలో ఆయన నిలిచిపోయి ఉన్నాడు. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా యేసు ప్రభువానికి సజీవుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వాస్తవమై ఉన్నాడు. ఆయన జననము వాస్తవమై ఉన్నది, ఆయన మరణము వాస్తవమై ఉన్నది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పునరుద్ధానము, ఆయన చనిపోయి తిరిగి 3వ దినం తిరిగి లేచాడు. ఆ ఖాళీ సమాధి యెరూషలేములో, ఆ ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, మన మధ్య ఉన్నాడు.
మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు ఆయన. నమ్మిన వారు యేసయ్య. అందరు కళ్ళు మూసుకోవాలండి, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. ఆ అమ్మాయి పరిగెత్తి పరిగెత్తి యేసయ్య పాదాల మీద పడ్డప్పుడు ఆమెకు పాప క్షమాపణ దొరికింది. ఈనాడు నువ్వు కూడా కళ్ళు మూసుకోవాలి. ఈనాడు నువ్వు కూడా యేసయ్య నాకు కావాలి, యేసయ్య నా పాపాలు క్షమించబడాలి, నాకు నెమ్మది కావాలి, నా బ్రతుకు మారాలి, నా బ్రతుకు మారాలి, నువ్వు నాకు కావాలి, నాకు సమాధానం కావాలి, నా పాపాలు క్షమించబడాలి, నాకు పరలోకం కావాలి, యేసయ్య నువ్వు నాకు కావాలి అని అనుకున్నవారు, నమ్మినవారు దయచేసి మీ చేతులు ఎత్తండి. దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబంలో ఉంటాడు. భూమి మీద సమస్త వంశంలోనూ నిన్ను దీవించడానికి ఆయన వచ్చాడు. నువ్వు అంగీకరిస్తే దేవుని దీవిస్తాడు. నమ్మిన వారు చేతులు ఎత్తండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నమ్మిన వారు, ఆ అమ్మాయి ఏ రీతి పరిగెత్తుకుని వచ్చినప్పుడు మరణము నుండి తప్పించబడింది. ఆ అమ్మాయి నీవు కూడా ఆయనను ఆశ్రయిస్తే, కీబోర్డ్, ఆయన ఆశ్రయిస్తే దేవుని దీవిస్తాడండి, దేవుని దీవిస్తాడు. నమ్మిన చేతులు ఎత్తండి. హల్లెలూయా. మరొక అవకాశము, నువ్వు నమ్మితే క్రియల రూపంలో నీ చేతుదే దేవుని చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆయన. నీ బ్రతుకు మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. మరొక అవకాశము. ఆ అమ్మాయి వచ్చినట్లు ఎవరైతే నమ్ముతారో, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించబడాలి, నీ రక్తంలోనే పాప క్షమాపణ ఉంది, నాకు నువ్వు కావాలి ప్రభువా అన్నవారు, నమ్మిన వారు చేస్తే నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి హల్లెలూయా. పరమ తండ్రి దయగల దేవానికి వందనాలు ప్రభు. యేసునాథానికి వందనాలు. నీ జననము పరిశుద్ధమైనది ప్రభువా. ఎవరైతే నమ్మి అయ్యా విశ్వసించారో వాళ్ళందరూ దీవించిన ఆయన, విశ్వసించి చేతులు ఎత్తారో వాళ్ళందరూ దీవించు ప్రభువా. వాళ్ళ పాపాలు క్షమించు నాయనా, వాళ్ళ పాపాలు క్షమించు. నీతిమంతురాలుగా అయ్యా చేసి ప్రభువా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దీవించిన ఆయన వీళ్ళ బ్రతుకులు మార్చు ప్రభువా, ఆశీర్వదించు, సమాధానము దయచేయి ప్రభు. అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు అప్పచెప్తున్నాను ప్రభువా. ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అప్పచెప్తున్నాను. ఎవరైతే మైక్ శబ్దం వినారో వాళ్ళందరినీ యేసు నామములో తండ్రి నీకు అప్పచెప్తున్నాను ప్రభువా. వాళ్ళు చేయి పట్టుకో, వాళ్ళు దీవించు, ఆశీర్వదించు నాయనా, ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. మీరే మహిమ పొందండి. యేసు క్రీస్తు వారి దీవెన నామములో ఈ కొద్ది విన్నపములు స్తుతించి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒకసారిగా యేసయ్య గట్టిగా చప్పలు కొడదామండి, గట్టిగా యేసు ప్రభు వారికి చప్పలు కొడదాం. నమ్మిన గట్టి చప్పలు కొడదామండి.